హాయ్ హలో నమస్తే. ఎన్నికల సమయం సమీపిస్తున్నతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతూ ఉన్నాయి. గతంలో చూసుకున్నట్టయితే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జైలు పాలైనప్పుడు ఆయన పార్టీ పూర్తి బాధ్యతలను తన భుజస్కంధాల మీద ఎత్తుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర చేయడమే కాకుండా మొన్న జరిగినటువంటి 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేయడమే కాకుండా తమ అన్న గెలుపు కోసం అని చెప్పి ఆర్ఎస్లో శ్రమించినటువంటి వైఎస్ షర్మిల కాలక్రమేణా మరి వాళ్ళ కుటుంబ పరంగా ఏమైనా ప్రపంచాలు వచ్చేమో మనకు తెలియదు, కానీ తెలంగాణకు వచ్చేసి తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అని చెప్పి తన సొంత పార్టీని పెట్టుకోవడమే కాకుండా తెలంగాణలో ఆనాటి అధికార పక్షమైనటువంటి టీఆర్ఎస్ అదే బీఆర్ఎస్ మీద తిరుగుబాటు బాట ఎగయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన విషయం అందరికి విదితమే. అయితే తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీని విలీనం చేస్తున్నారని చెప్పి లేదు ఈ ఎన్నికల్లో నేను పోటీ చేస్తే కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతుందో చీలిపోతుంది, అందుకని చెప్పి నేను బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నానని చెప్పి ఆవిడ చెప్పడం మనకు తెలిసిన విషయమే. అయితే అనూహ్యంగా ఇవాళ షర్మిల గారు వెళ్ళి ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలైనటువంటి మల్లికార్జున ఖర్గే మరియు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. దీనివల్ల మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరి లాభం చేకూరుతుంది, ఎవరు నష్టం చేకూరుతుంది అనే చర్చ జరపడానికి మనతో పాటు మన స్టూడియోలో ఇవాళ అవినాష్ ఉన్నారు. అవినాష్, అయితే ఇవాళ అన్న జైల్లో ఉన్నప్పుడు పార్టీ బాధ్యతను పూర్తిగా తన భుజస్కంధాల మీద ఎత్తుకుని రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి అన్న గెలుపు కోసం చెప్పి ఎంతో శ్రమించినటువంటి వైఎస్ షర్మిల ఎవరైతే ఉన్నారో మరి ఆవిడ అన్నగారిని వదిలేసి అన్నగారు దూరంగా ఇటు తెలంగాణకు వచ్చి పార్టీ పెట్టడం కానివ్వండి, లేకపోతే ఆ పార్టీ కోసం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ పాదయాత్ర చేయడం అయితే కానివ్వండి, అయితే అన్న చెల్లి ఇద్దరు కలిసి ఆడుతున్నట్టు నాటకం అని చెప్పి చాలామంది ఆ రోజు ఆవిడని విమర్శిస్తే కూడా లేదు నేను రాజన్న బిడ్డగా తెలంగాణ రాష్ట్రంలో పేదల పక్షాన తనకు వాళ్ళ గొంతుకై ఉంటాయని చెప్పి ఆవిడ చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇవాళ సడన్గా కాంగ్రెస్ జాయిన్ అవ్వడం మనం ఏ రకంగా చూడొచ్చు అంటే నా ఉద్దేశం ప్రకారం అండి, ఎలక్షన్స్ ఆంధ్రాలో జరుగుతున్నప్పుడు వాళ్ళ అన్నకు తోడుగా ఉంటే వాళ్ళ అన్న తర్వాత తనకు తోడుగా ఉంటాడని అనుకున్నదేమో, వాళ్ళ అన్నకి తోడుగా ఉన్నప్పుడు వాళ్ళ అన్న కూడా తన కుటుంబానికి అండగా నిలబడతాడు అని అనుకుందేమో. ఆ విషయంలో వాళ్ళకి ఏదైనా డిఫరెన్సెస్ వచ్చి వాళ్ళు పర్సనల్గా ఫ్యామిలీ లైఫ్ మనకు తెలియదు కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ రాజకీయంగా కూడా తన ఎదుగుదలకి తన అన్న ఎటువంటి ఉపయోగము లేదు, తన అన్న తనకు ఎటువంటి సపోర్టు లేదు అనుకున్నది కాబట్టి ఈ మూవ్ తను తీసుకుందని చెప్పి నేను గట్టిగా భావిస్తూ ఉన్నానండి. అయితే ఇవాళ కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం సరే, సపరేట్గా వచ్చేసి పార్టీ పెట్టుకున్నా సరే మీరు చెప్పిన వరకు అంతవరకు అయితే బాగుంది. మరి సడన్గా ఇవాళ ఆల్ ఆఫ్ సడన్ పోయి కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం అనేది ఏ రకంగా తీసుకోవచ్చు? అంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పుంజుకుందామని చెప్పి వారి యొక్క ఉనికిని మళ్ళీ చాటుకుందామని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏమైనా తీసుకొచ్చారని అనుకోవచ్చా? అంటే వారి కుటుంబం ద్వారానే, వారి కుటుంబం ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో వారి కుటుంబం వల్లనే కాంగ్రెస్ పార్టీ చాలా వరకు నిర్వీర్యం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ లో అనేది అందరికి విదితమే. అవును, అది అందరికి తెలిసిన మాట. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఒకేసారి దానిలో ఉన్న లీడర్స్ అందరినీ వీళ్ళ సైడ్ తిప్పుకొని కాంగ్రెస్ పార్టీలో మెయిన్ అసలు రూట్ లెవెల్లో చాలా డ్యామేజ్ అనేది జరిగింది కదా. సో వాళ్ళ ఎక్కడైతే మనం ముళ్ళుతోనే తీయాలనే చందంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని చెప్పి తీవ్రంగా భావిస్తూ ఉన్నాను. అండ్ ఇంకో విధంగా ఏదైతే కమిట్మెంట్ వాళ్ళకి తెలంగాణ ఎలక్షన్స్ టైంలో బేషరతుగా ఏదైతే మద్దతు ప్రకటించిందో ఆ టైంలోనే వీళ్ళకి ఆల్రెడీ మాటలు అనేవి జరుగుంటాయి. దాని గురించి ఆల్రెడీ వాళ్ళు బయట పెట్టేదాకా మనకు కూడా అంత కరెక్ట్గా తెలియదు కాబట్టి మనం ఎవరైనా సరే ఊహాగానాలు చెప్పడమే కాబట్టి వాళ్ళకు ఆల్రెడీ ముందే మాట అనేది జరుగుంటుంది. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తినని కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా ఉపయోగించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రచించిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు బేషరతుగా ఆ రోజున మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆవిడ మద్దతు తెలపడానికి చూసాం, కానీ ఎక్కడ కూడా ఎన్నికల సమయంలో సందర్భంగా ఎక్కడ కూడా ఆవిడ వచ్చి ప్రచారం చేసిన దాఖలు అయితే మనకు కనపడలా. సో అంటే దానికి కారణం ఆ రోజున తెలంగాణ అటువంటి కాంగ్రెస్ నాయకత్వం ఏదైతుందో బలంగా ఆమె పార్టీలో చేర్చుకోవడం లేదా ఆమె పార్టీని కాంగ్రెస్ విలీనం చేసుకోవడాన్ని వ్యతిరేకించారన్నది కొంతవరకు మనం విన్నాం. సరే, ఇవాళ మరి ఆవిడ కాంగ్రెస్లో జాయిన్ అయిపోయింది. అవును, అంటే దాని అర్థం ఇప్పుడు తెలంగాణలో ఆవిడ ప్రచారం చేసే అవసరం లేకపోయినా కానీ చేసుకోగలమని వాళ్ళు భావించారో, లేకపోతే తన అవసరం ఎక్కువ ఆంధ్రప్రదేశ్లోనే ఉంది కాబట్టి ఇప్పటి నుంచే న్యూట్రలైజ్ చేసి ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అక్కడే తనని ప్రవేశపెడదామని వాళ్ళు భావించారని కూడా మనం అనుకోవచ్చు కదా. అయితే ఇక్కడ ఇంకోటి చూసుకుంటే కనుక మనము ఆవిడ పార్టీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోక ముందరే
మరి వైఎస్ఆర్సీపీకి వీర విధేయురాలైనటువంటి ఒక సెన్సేషనల్ క్యారెక్టర్. అంటే తను మూవీ ఆర్టిస్ట్ అని చెప్పుకుంటుంది, జగనన్న భక్తురాలని చెప్పుకుంటుంది. గతంలో మీడియాలో పనిచేసినటువంటి వ్యక్తి అయినటువంటి శ్రీరెడ్డి నిన్న ఆవిడని ట్రోల్ చేసుకొని అతి జుగుప్సాకరంగా ఆవిడని ట్రోల్ చేస్తూ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. మా సొంత అన్న అయినా సరే, అక్కడ ఉన్నది ఎవరైనా సరే, ఇప్పుడు నాకు ఎంపీ సీటు కావాలి, నాకు ఆస్తులు పోగొట్టుకోవాలి, మీరందరూ హిందూ మతంలో ఉంటే నేను వచ్చి మతం మార్పిచ్చేస్తా, పార్టీలు మార్పిచ్చేస్తా, నేను అన్ని కిలికేయడమే నాకు ఇష్టం. అంటే వాళ్ళు మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు భయపడతామని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు అనుకోవచ్చా? కాదండి, ఇప్పుడు ఇంట్లో గొడవలైనా ఏదైనా సరే, ఇప్పుడు కాపురంలో ఉండే గుట్టు బయటపడిన తర్వాత అది రట్టే అవుతుంది. అవును. వాళ్ళ ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో, పోనీ వాళ్ళకి ఆస్తి లావాదేవీలు ఉన్నాయో, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయో, లేకపోతే వాళ్ళకి గొడవలు ఉన్నాయో, లేకపోతే ఆడబిడ్డకి వదినకి గొడవ ఉందో, అన్నకి చెల్లికి గొడవ ఉందో, వాళ్ళ ఇంట్లో విషయం అది. కాకపోతే ఎప్పుడైతే ఇది రాజకీయాల్లోకి వచ్చిందో మీరు చూడండి, వాళ్ళు ఇంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని, పడని వాళ్ళని ఎదురెవరన్నా మాట్లాడతారు అనుకుంటే ముందే డిస్మాంటిల్ చేయడానికో, లేకపోతే వాళ్ళని ఎమోషనల్గా డౌన్ చేయడానికో ఇలాంటి వాళ్ళని వాడేవాళ్ళు. అది జుగుప్సాకరంగా కానీ, హీనంగా కానీ, లేకపోతే వాళ్ళని క్యారెక్టర్ తగ్గించే పరంగా కానీ మాట్లాడి, లేకపోతే ఆవిడ యూజ్ చేసే ప్రొఫానిటీ కానీ, కేవలం ఆవిడ మహిళ అని చెప్పుకోవడానికే కానీ ఆవిడ ఏ రోజు కూడా మహిళలాగా కానీ, సాటి మహిళల్ని గౌరవించేలాగా కానీ మాట్లాడలేదు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే మహిళలను కూడా అతి జుగుప్సాకరమైన మాటలు, ఆ మాటలన్నీ మనం రిపీట్ చేస్తే మన మర్యాదకు కూడా భంగం కలిగే అలాంటి మాటలు మాట్లాడేది. ఇవాళ రోజు మీరు చూస్తే, మీరు ఒకవేళ ఆ వీడియో చూసుంటే ఆవిడ అందులో అది చాలా చిల్లరగా తనని ట్రోల్ చేసింది. అది పక్కన పెడితే చాలా టాపిక్స్ మాట్లాడింది. అందులో మీరు ఇంట్రెస్టింగ్గా గమనిస్తే, నేను ఆంధ్ర వచ్చేస్తాను, ఎంపీ సీట్ తీసుకొని హిందువులందరినీ క్రిస్టియన్స్ లాగా మారుస్తాను, మత మార్పిడి చేస్తాను అని చెప్పి మాట్లాడింది ఒక మాట శ్రీరెడ్డి. అది ఎంత తప్పు మాట చూడండి. ఇప్పుడు వైఎస్ షర్మిల గారు క్రైస్తవురాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్రైస్తవులే కదా. కేవలం ఒక ఎంపీ షర్మిల గారు ఎక్స్పెక్ట్ చేసి ఎంపీ గెలిస్తే ఆవిడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న హిందువులందరినీ క్రిస్టియన్స్ లాగా మారుస్తుంది అని చెప్పి ఈవిడ చెప్తున్నప్పుడు, అంతకన్నా చాలా పవర్ఫుల్ పొజిషన్లో, స్టేట్ని లీడ్ చేసే పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేస్తారని చెప్తుందా? అంటే దీని అర్థం చూడండి మీరు. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి తన లేదు, మన లేదు, పరా లేదు, ఇంట లేదు, బయట లేదు, తోటపుట్టినోళ్ళు, రక్త సంబంధికులు ఎవరూ లేదు. ఎవరు ఎదురు తిరిగినా కానీ కుల మత భేదాలను రెచ్చగొట్టి అన్యాయంగా వాళ్ళని ట్రోల్ చేయటం అనేది వాళ్ళు తీసుకున్న స్టాండ్. అంటే ఇక్కడ నేనేదో షర్మిల గారికి మద్దతు ఇస్తున్నానో ఇవ్వట్లేదనో చెప్పట్లేదు. ఎంత క్రూరంగా ఉంటారో గమనించండి. ఇప్పుడంటే వాళ్ళు బయటపడ్డారు కాబట్టి మనం మాట్లాడుకోవటానికి కూడా ఆస్కారం అనేది దొరికింది. ఇప్పుడు మిమ్మల్ని అంటే ఒకలాగా ఉంటుంది, నన్ను అంటే ఒకలాగా ఉంటుంది, లేకపోతే ఇంకొకరు ఎల్లైనో పొల్లైనో అంటే ఒకలాగా ఉంటుంది. సాక్షాత్తు వాళ్ళ సొంత చెల్లిని కూడా ఈ బిస్కెట్లు వేస్తే మురిగే వాళ్ళతో మురిగిస్తున్నారంటే అది ఎంత, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. సరే, అంటే మరి యాదృచ్ఛికమో లేకపోతే మరి ముందే అనుకున్నది అర్థం కావట్లే కానీ ఇవాళ షర్మిల ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్లో జాయిన్ అవడం, మరి అదే రకంగా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ రావడం, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళడం, దాదాపు 45 నిమిషాల పాటు చర్చించుకోవడం అనేది చూస్తుంటే అంటే ఇది దేనికి సంకేతం ఇస్తుందంట? వాళ్ళ భయం తాలూకు సంకేతం ఇది. మీరు ఇప్పుడు కాదండి, లాస్ట్ టైం ఎలక్షన్స్ టైంలో కూడా ఇలానే భేటీ పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ భయం తాలూకు సంకేతాలు, ఓడిపోతున్నామని అర్థమైంది కాబట్టి ఇంకా అన్ని విధాల ఎలా అయినా సరే ఈ పవర్ని నిలబెట్టుకోవాలని చెప్పి చేసే ప్రతి ప్రయత్నంలో ఇది ఒక ప్రయత్నం మాత్రమే. ఇలా 100 ప్రయత్నాలు చేసినా 1000 ప్రయత్నాలు చేసినా ఈసారి వాళ్ళు ఓడిపోవటం అనేది తథ్యం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వాళ్ళ రోజు మనం చూస్తే రూపురేఖలే మారిపోయేలాగా, అసలు ఏది కరెక్ట్గా లేకుండా, ఒక రాజధాని అనేది లేకుండా, న్యాయ రాజధాని అన్నారు, ఆర్థిక రాజధాని అన్నారు, అమరావతి కూడా రాజధాని అన్నారు, 3 రాజధానులు అన్నారు. ఒక్క దాంట్లో కూడా పనులు మొదలు పెట్టకుండా కుక్కలు చింపిన విస్తరలాగా పరిపాలన అనేది సాగించారు. కాబట్టి ఇంక ఇలాంటి టాక్టిక్స్ కానీ లేకపోతే ఇలాంటి స్ట్రాటజీస్ కానీ ఏదైనా ప్లే చేస్తే మళ్ళీ అధికారం నిలుస్తుందేమో అనే భ్రమలో ఉన్నారేమో. అది మాత్రం జరిగే పని కాదు. సొంత చెల్లెలు ఎదురు తిరిగిన తర్వాత ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయలేని వాళ్ళు రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఏం న్యాయం చేస్తారండి? మనకు అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్య అయితే ఇంట్లోనే తీరిపోయేది, కానీ ప్రతిపక్షంతో వ్యవహరించినంత మొండిగా, లేకపోతే అది ఇంకా మెంటాలిటీ అని మనకు అర్థమైపోతుంది కదా. బయట వాళ్ళతోటి ఎదురు తిరిగిన వాళ్ళతోటి ఎలా అయితే వ్యవహరిస్తారో సొంత వాళ్ళతో కూడా అలానే ఉంటారు అంటే ఇంకా వాళ్ళు ఏంటో వీళ్ళు కారణ జన్ముల్లాగా బయట భజన చేసే వాళ్ళందరికి కూడా అర్థం అవ్వాల్సిన టైం ఇది. రేపొద్దున మీ పరిస్థితి అయినా ఇంతే. మీరు వాళ్ళ రోజులు భుజాలను ఎత్తుకొని పక్కన వాళ్ళని తిట్టేసి, పక్కన వాళ్ళని ఏదో అనేసి,
మీరేదో సాధిస్తారు, ఆయన దగ్గర ఏదో మార్కులు కొడతారు అనుకుంటున్నారేమో. రేపొద్దున ఒక రోజు మీ రోజు వచ్చిన రోజు మీదంటూ ఒక రోజు వస్తుంది. మీదంటూ వచ్చిన రోజు నిర్దాక్షిణ్యంగా ఎటువంటి జాలి కరుణ దయ లేకుండా మీరందరూ కూడా రోడ్ల మట్టం ఖాయం. ఆయన్ని చూసుకొని రెచ్చిపోయి జనాలను ఇబ్బంది పెట్టి బెదిరింపులకు దిగి సెటిల్మెంట్లకు పాల్పడి రాష్ట్రాన్ని ఏదో మీరు పెద్ద లీడ్ చేస్తున్న స్థాయిలో మీరు ఫీల్ అవుతున్నారేమో. మిమ్మల్ని కట్ చేయటం 1 minute పని. అటు సైడ్ నుంచి కట్ అయ్యారంటే ఇంకా అసలు మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఏ ఘాటికి చెందిన కుక్క అవుతారు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే నిశ్చితంగా గమనించినట్టయితే కనుక గత 3-4 రోజులుగా అంటే పెను మార్పులు చోటు చేసుకుంటా ఉన్నాయి. అంటే వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు అనుకున్నటువంటి మన విజయసాయి రెడ్డి గారి బామ్మర్ది ద్వారకానాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం, మరి అదే రకంగా అటు శ్రీరామచంద్రయ్య గారు టీడీపీలో జాయిన్ కావడం, మరి ఇదే పక్షాన చూసుకుంటే కనుక ఒక వారం 10 రోజుల క్రితం చూసుకుంటే కనుక గిద్దలూరు ఎమ్మెల్యేటువంటి అన్న రాంబాబు గారు కానివ్వండి, లేకపోతే చాలా మంది ఎమ్మెల్యేలు నిరసన గలం ఎత్తుకోవడం, వీళ్ళందరినీ అంటే గత 5 సంవత్సరాలు ఎవరిని కూడా కలవనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆగమే కాలమే అందరినీ తాడేపల్లి పిలిపించుకుని కలవడం, అంటే ఇవన్నీ చూస్తుంటే కనుక అసలు ఏమనిపిస్తుంది? అసలు వాళ్ళందరికీ భయం వచ్చిందండి. ఇప్పుడు లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు వాళ్ళు కొన్ని మాటలు ఇచ్చుంటారు లోకల్లో నాయకులకు కానీ లేకపోతే లోకల్లో ప్రజలకు కానీ. ఒక మాట కూడా నిలబెట్టుకోలేనప్పుడు రేపు వెళ్ళి వాళ్ళు ఓటు ఏ విధంగా అడుగుతారు? కొద్ది గొప్ప ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి అడగలేరు నాకు తెలిసి. ఇంకా ఏమీ లేని వాళ్ళు పోయి అడుగుతారేమో కానీ ఇడిసేసింది ఈదికి పెద్ద అన్నట్టు అట్లా ఉన్న వాళ్ళు ఏమన్నా అడుగుతారేమో కానీ. అందుకే చూడండి మీరు కన్సిస్టెంట్గా పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళని కూడా అక్కడ పోటీ చేయకుండా మొత్తం అటు ఇటు జంబులు చేసేసారు. ఎగ్జామ్లో కనుక స్టూడెంట్స్ని సీట్లు మార్చినట్టు. ఎందుకు? ఆల్రెడీ ఉన్న స్థానంలో వాళ్ళకి ఎంత అసంతృప్తి ఉంటే వాళ్ళని మారుస్తారు. ఇప్పుడు మీరున్నారు, మీకు ఏదైనా ఒక స్థానంలో మీకు కంచుకోవటం అనుకోండి, మిమ్మల్ని అక్కడ నుంచి మారుస్తారా? అసలు మార్చే ధైర్యం చేయగలుగుతారా? ఇది కానీ మన గన్ షాట్ వచ్చేసి ఇటు ఇతను ఇక్కడ గన్ షాట్ క్యాండిడేట్ అనుకుంటే మార్చగలుగుతారా? అది వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి జనాల్లో ఉన్న పరిస్థితి అర్థమైపోయి ఇంక ఇలా చేస్తున్నారు. ఇంకా ఎలా నిలబెట్టినా ఎన్ని సీట్లు మార్చినా కానీ ఇంక ఈసారి జనాల నుంచి వచ్చే తీవ్రమైన అసంతృప్తిని మనం ఎదుర్కోలేము అని తెలిసిన నాయకులు తెలివిగా ఇప్పుడే తప్పుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఇంతకుముందు చూస్తే కనుక ఎక్కడో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కేసీఆర్ గారిని పరామర్శించడానికి మాత్రం హైదరాబాద్ వచ్చారన్నారు. ఆయనకి శస్త్రచికిత్స అనేది జరిగి కూడా దాదాపుగా ఒక 25 రోజుల పైన అయిపోయింది అనుకుంటా. సో 25 డేస్లో ఆయన కలవడానికి టైం లేదంటారా? లేకపోతే ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడే రావడానికి కారణం అంటే ఇప్పుడు ఇటు షెడ్యూల్ గారు అటు జాయిన్ అవుతున్నారు, కాంగ్రెస్ జాయిన్ అవ్వడం, తర్వాత ఆయన పార్టీలో చాలా మంది ముఖ్యులు జరుగుతున్నారు, టీడీపీ వైపు కొంతమంది టీడీపీలో జాయిన్ అవ్వడం, మిగిలిన వాళ్ళు కూడా టీడీపీ వైపు చూడడం. సో వీటన్నిటిని ఏ రకంగా బయటపడాలని చెప్పి సలహా సూచనలు తీసుకోవడానికి హైదరాబాద్ వచ్చారంటారు. ఎందుకంటే ఎక్కడ చూసినట్టు ఇంత చూస్తే కనుక కేసీఆర్ గారు ఇక్కడ మేము చేసిన తప్పులను అక్కడ చేయకు అని చెప్పి ఆయన సలహా ఇచ్చారని చెప్పి కూడా అక్కడ వింటా ఉన్నాం మనం. సో సలహాలే కావాలంటే చాలా మంది సలహాదారులు ఉన్నారు కదండి. రాష్ట్ర ఖజానా నుంచి వాళ్ళకి శాలరీ ఇస్తున్నారు కదా. సలహాలే కావాలనుకుంటే సలహాలే కావాలని వచ్చారో లేకపోతే ఇంకేదన్నా కావాలని వచ్చారో, మరి లక్ష్మీదేవి పై నుంచి కొరవడానికి వచ్చారో మనకు తెలియదు కదా. కేవలం సలహాలని అయితే నేను అనుకోనండి. మన అంతమంది సలహాదారులు ఎందుకు? సరే, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు గతంలో ఇదే శ్రీరెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుల గురించి కానివ్వండి, లేకపోతే అటు సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి సెలబ్రిటీల గురించి కానివ్వండి, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఇంట్లో ఆడవారి గురించి కానివ్వండి చాలాసార్లు కామెంట్ చేయడం అనేది మనం చూసాం. సో అంటే ఈ సంస్కృతి ఎట్టిపోతుందని అసలు. ఆవిడ ఒక విక్టిమ్ కార్డ్ వేసుకొని వచ్చిన ఆవిడ ఇప్పుడు అందరూ ఆవిడకి విక్టిమ్స్ అవుతున్నారు. ఒక విక్టిమ్ కార్డ్ వేసుకొని నన్ను అంటే మధ్యలో వస్తున్నాను కదా, ఈ మధ్య అక్కడ చూస్తే కనుక ఆవిడ జగనన్న మేము సపోర్ట్ చేస్తున్నాం, మీరు పార్టీ నుంచి నాకేం సపోర్ట్ దొరకట్లేదు, మా ఛానల్ లేచిపోతున్నాయి, మా పేజీలు లేచిపోతున్నాయి, మేము ఆర్థికంగా చాలా దెబ్బతింటున్నాము, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి అడిగిన వ్యక్తి. ఆదుకోండి అని కాదండి, లిటరల్లీ బతిమలాడుకుంది ఐటీడీపీ వాళ్ళని కూడా, దయచేసి నన్ను వదిలిపెట్టండి, ఇంకా నేను బతకలేకపోతున్నాను అది దాని. మళ్ళీ బిస్కెట్లు వేసినట్టున్నారు, మళ్ళీ ఎంతో కొంత సెట్ చేసినట్టున్నారు, మళ్ళీ మొదలుపెట్టింది అందరిని తిట్టడము. ఈ తిట్టే నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు చూడండి మీరు, దాంట్లో కూడా పైశాచిక ఆనందం పొందే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ అవతల వాళ్ళ ఫ్యామిలీని, అవతల వాళ్ళ ఇంట్లో వాళ్ళని, అవతల వాళ్ళని అధీనంగా మాట్లాడుతూ ఆ పదాలన్నీ వాడుతున్నా కానీ ఒక స్త్రీ ఇలా మాట్లాడడం ఏంటి, అసలు మరీ దారుణంగా ప్రతి ఒక్కరిని బూతులు మాట్లాడడం ఏంటి అని అనుకున్న వాళ్ళు అయితే ఎవరు సపోర్ట్ చేయరు. కొంతమంది క్రూరాత్ములు ఆ పద్ధతిని కూడా సపోర్ట్ చేస్తుంటే మీరు ఒకసారి చూడండి. అది ఇంకా స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ అది అయిపోయింది అనుకోండి. రేపు పొద్దున్న నుంచి మీరు పాలిటిక్స్ చూద్దామని చెప్పి ఏదన్నా ఏపీ పాలిటిక్స్ అని కొట్టినా లేకపోతే పాలిటిక్స్ అని కొట్టినా ఇవన్నీ వీడియోలు వస్తున్నాయి అనుకోండి, మీ పిల్లలకి మీరు ఏం నేర్పిస్తారు అనేది జనాలు కూడా ఆలోచించుకోవాలి. అంటే ప్రత్యర్థిని నేరుగా ఎదుర్కోలేనప్పుడు
ప్రత్యర్థిని పాలసీల పరంగా మాట్లాడలేనప్పుడు, ప్రత్యర్థిని డెవలప్మెంట్ పరంగా మాట్లాడలేనప్పుడు ముందు ముందు వీళ్ళు మాట్లాడకుండా ఇలాంటి వాళ్ళు కొంతమందిని ముందే వదిలేసి రోడ్డు మీదకి జనాల మీదకి వదిలేస్తే వాళ్ళు వెళ్ళి అందరిని తిట్టుకుంటారు, బ్యాడ్ నేమ్ అంతా వాళ్ళకి వెళ్ళిద్ది, వాళ్ళు వేసిన బురదంతా వీళ్ళ మీద పడిద్ది, మనం మధ్యలో హాయి కులుకుదాం రాజకీయం చేసుకుంటూ పవర్ని ఎంజాయ్ చేద్దాం అనే రీతిలో ఉందండి. అసలు ఏమైనా ఆవిడ అర్హత ఏంటండి అసలు రాజకీయాలు మాట్లాడడానికి? అంటే ఇప్పుడు నేను కూడా ఇప్పుడు నిశ్చితంగా గమనిస్తే కనుక వ్యక్తిగతంగా కానివ్వండి లేకపోతే క్యారెక్టర్ పరంగా కానివ్వండి మిగిలిన పార్టీ నాయకుల్ని కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఏమన్నా మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని అడ్డుకున్న దాఖలాలు చాలా చూసాం. అడ్డుకోవటం కాదు, డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకున్న దాఖలాలు. అయితే మరి ఇవాళ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి శ్రీరెడ్డి ఈ రకంగా మరి వ్యక్తిగతంగా దూషణలు చేయడం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అనేది చూస్తున్నాము. దీన్ని మరి అటు సైడ్ నుంచి ఎవరు ఖండించట్లే అంటారా? దానికోసమే పెట్టుకున్నారేమో అండి, ఇప్పుడు దానికోసమే కొంతమందిని ఇలా సెట్ చేశారేమో అని చెప్పి. అంటే ఆమె చాలా సందర్భాలు చెప్పింది, నాకు పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, నేను జగన్మోహన్ రెడ్డి భక్తురాలని మాత్రమే, ఆయన చేసేటువంటి మంచి పనులని నేను మెచ్చి ఆయనకు సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి. మరి అప్పుడు ఆదుకోమని ఎందుకు అడుగుతుందండి? ఇప్పుడు నేనున్నాను, నాకు తెలుగుదేశం పార్టీ అభిమానం ఉంది, తెలుగుదేశం నాయకత్వాన్ని నేను బలపరుద్దాం అనే ఉద్దేశంతో పనిచేస్తున్నాను అనుకోండి, నాకు ఇంట్లో ఏదో సమస్య వస్తే నేను వెళ్ళి నన్ను ఆదుకోండి అని ఎలా అడుగుతాను? వాళ్ళు నాకేం కమిట్మెంట్ ఇవ్వకపోతే? అవునా కాదా? అవును. ఇప్పుడు మీకు అభిమానంతో చేస్తున్నప్పుడు అది అభిమానంలానే ఉండాలి, అంతేగాని ఆర్థికంగా నన్ను ఆదుకోండి, నా జీవితాన్ని నిలబెట్టండి నన్ను అడుగుతున్నారంటే ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా కేవలం అభిమానంతో చేసేవాళ్ళు అలా చేస్తారా? ఇదంతా డ్రామాలండి. ఇలా కానీ ఇవాళ రోజున నేను మీతో క్లియర్గా మాట్లాడదాం అనుకున్న విషయం మాత్రం ఇదే, ఏంటంటే ఏ స్థాయికి వెళ్తారో చూడండి. సొంత వాళ్ళని లేదు, తన వాళ్ళని లేదు, మన వాళ్ళని లేదు, ఎవరినైనా సరే విమర్శించటం, హేళన చేయటం, ఎక్కిరించడం ఒక భాగం అయితే ఆఖరికి సొంత చెల్లి మీద కూడా మతం అనే కోణం తీసుకొచ్చి పెడుతున్నారు చూసారా? ఇది చాలా అమానవీయం. అంటే అక్కడ మీరున్నా అంతే, నేనున్నా అంతే, ఎవరున్నా అంతే. ఇప్పుడు నేనుంటే కులం అనేవాళ్ళు, ఇంకొకరుంటే మతం అంటారు. ఇప్పుడు ఆవిడ ఇంట్లో మనిషి, వాళ్ళందరూ కలిసి నాకు తెలిసి చర్చికి వెళ్ళి ఉంటారు, వాళ్ళందరూ కలిసి బైబిల్లో అంతా చదివి ఉంటారు, దేవుడి వాక్యాలన్నీ వాళ్ళందరూ కలిసి చిన్నప్పటి నుంచి ప్రేయర్లు చేసి ఉంటారు. అలాంటి మనిషిని తీసుకొని ఇవాళ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలందరినీ, హిందువులందరినీ క్రిస్టియన్స్ లాగా మార్చడానికే వస్తుందా ఈవిడ అని ఈవిడ ఈ నీతి జాతి లేకుండా మాట్లాడే మనిషితో అనిపిస్తున్నారంటే ఇంకా అది మనం ఎలా చూడాలో మీరే ఒకసారి. అంటే ఇదే శ్రీరెడ్డి గారు చూస్తే గతంలో మీ పార్టీ అధినాయకుడు భార్య గురించి కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి కానీ చాలా హీనంగా మాట్లాడిన దాఖలా సందర్భంలో చూసాం. నైతికంగా ఆవిడ ఒక మహిళ అనే విషయాన్ని మీరు అసలు మర్చిపోండి. ఆ విషయం తను ఎప్పుడో, ఆ మహిళ అనే గౌరవం తను ఎప్పుడో కోల్పోయింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆవిడ స్థాయికి దిగజారి ఆవిడని మనం బూతులు తిట్టలేము, కానీ అంటే మనకు రాకుండా ఏమి ఉండవు కదా. అందరికీ చిన్నప్పటి నుంచి చూస్తే బయట ఎవరెవరైతే ఉంటారో బ్యాడ్ ఎగ్జాంపుల్స్ కానీ గుడ్ ఎగ్జాంపుల్స్ కానీ బూతులు రాకుండా అయితే ఉండవు కదా. మాట్లాడడం మొదలు పెడితే ఆవిడకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాం, కానీ అది ఆవిడని పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో ఆవిడలాగా అన్ని ఇడిచేసి మాట్లాడలేం కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అంటది, లేకపోతే ఫ్యామిలీస్ని అంటది, ప్రతి ఒక్కరికి ఒక రోజు అనేది వస్తుందండి. ఆ రోజు మాత్రం సమాధానం చెప్పుకోవాల్సిన టైం వచ్చినప్పుడు మాత్రం ఇప్పుడు చేసిన ప్రతి చర్యకి రిగ్రెట్ అయ్యే రోజు మాత్రం దగ్గరలోనే ఉందండి ఇలాంటి వాళ్ళందరికీ. అటు ఆదరణకి నోచుకోక ఇటువారు తీసుకునే యాక్షన్స్ని తట్టుకోలేక వీళ్ళందరూ కుమిలిపోయే రోజులు అతి దగ్గరలో ఉన్నాయండి. అయితే ఇప్పుడు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి బామ్మడి ద్వారకానాథ్ రెడ్డి కానీ లేదంటూ శ్రీరామచంద్ర లాంటి వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం, మరి ఇంకొంతమంది అంటే గతంలో తెలుగుదేశం పార్టీలో ఎన్నో పదవుల్లో తన సేవలు అందించి తర్వాత వైఎస్ఆర్సీపీ జాయిన్ అయినటువంటి సీనియర్ మోస్ట్ లీడర్ దాడి వీరభద్రరావు కూడా టీడీపీ వైపు చూస్తున్నారని చెప్పి అంటున్నారు. సో అంటే ఇవన్నీ దేని సంకేతం అంటారు? అదే ఇందాక విషయంలో మాట్లాడినట్టే ఇంకొకసారి ఆల్రెడీ పడిపోతుంది గవర్నమెంట్ అని అర్థమైన తర్వాత, ఇంకా ఆల్రెడీ ఇంకా ఎన్నో రోజులు సాగో వీళ్ళ ఆటలు అర్థమైన తర్వాత రేపొద్దున వీళ్ళు అటు పక్క ఉన్న వాళ్ళ మీద యాక్షన్ తప్పకుండా ఉంటుంది, వాళ్ళు చేసిన చర్యలకి తప్పకుండా ప్రతిచర్య అనేది జరుగుతుంది అని తెలిసిన తర్వాత విఘ్నులైన వాళ్ళు ఎవరైనా సరే అటు సైడ్ ఉండాలని ఎలా కోరుకుంటారండి? ఎవరికైతే మరీ ఇంకా తప్పక అక్కడ ఉండే వాళ్ళకి తప్ప. అవును. సో రాను రోజుల్లో మీ పార్టీ ఖచ్చితంగా అధికారంలో రాబోతుందంటారు మీరైతే? అవునండి, తప్పకుండా. అంటే అధికారంలో రాబోతుంది కాబట్టి అందరి చూపు తెలుగుదేశం వైపు ఉందని చెప్పి అంటారా మీరు? ఎట్టి పరిస్థితుల్లో, లేకపోతే ఇప్పుడు మునిగిపోయే పడవలో ఎవరు ఉండాలని కోరుకుంటారండి?
మునిగిపోయే పడవలో ఎవరు ఉండాలనుకుంటారు? అవతల నుంచి మంచి పడవలు అయితే ఇప్పుడు మిగిలిన పార్టీల నుంచి మీ రకంగా చేర్చుకోవడం వల్ల ఇంతకాలం మీ పార్టీని నమ్ముకుని ఆ నియోజకవర్గాల్లో సేవలు అందించినటువంటి నాయకుల పరిస్థితి ఏమవుతుందంటే అందరికీ సముచిత గుర్తింపు అనేది ఉంటుందండి. అందరికీ తప్పకుండా గుర్తింపు అనేది పార్టీ అధినాయకత్వం నిర్ణయిస్తుంది. ఏంటంటే ఇప్పుడు డెమోక్రసీ అంటే ఇదే కదా, మన సిద్ధాంతాలు నచ్చి లేకపోతే రాబోయే మార్పులో మనకు సహకరించడానికి వచ్చే ప్రతి ఒక్కరిని కలుపుకోవడమే డెమోక్రసీ. అండ్ ఇంకొక విషయంగా ఇక్కడ మాట్లాడుకుంటే, ఎక్కువ మంది ఎటు సైడ్ ఉంటే అది మంచికి ఎప్పుడు గుర్తింపు ఉంటేనే అధికారం కూడా. ఇప్పుడు మనం మంచోళ్ళం కదా అని చెప్పి మనుషులు లేకుండా మనకి మెజారిటీలు అయితే రావు కదండి. వచ్చిన వాళ్ళు మేము తప్పకుండా మా అధినాయకుడు ఏది రాంగ్ స్టెప్ తీసుకుంటారని అయితే అనుకోవట్లేదు. అధినాయకత్వం ఏదైతే నిర్ణయిస్తుందో దానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉన్నామండి. సరే చూద్దాం, అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూద్దాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తున్నాను మా ఛానల్. థ్యాంక్ యూ.